నీ బాయ్ ఫ్రెండ్ కానీ నీ పార్ట్నర్ కానీ నీ మీద పొజెసివ్ ఉంటున్నాడు, నిన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, నిన్ను ఎవరితో మాట్లాడనిస్తలేడు, క్లోజ్గా ఉండనిస్తలేడు ఆపోజిట్ జెండర్తోని అంటే వాడిని అసహించుకోకు, వాడు కరెక్టే ఉన్నాడు. అరే మాకు తెలియదా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో అంటే మీకు తెలియదు. ఎందుకంటే మీరు వేరే జెండర్ కాబట్టి ఆడపిల్లలు ఎట్లుంటారో, ఆడపిల్లలు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎంత జెలసీ ఉంటుంది అనేది మీకు తెలిసేమో, కానీ మగపిల్లలు ఎట్లుంటారో ఎట్లా ఆలోచిస్తారో మీకు తెలియదు. ఏమనంటే మాకు తెలియదా? తెలియదు. మీకు ఎక్కడ పెట్టాలో మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు ఎక్కడ పెట్టాలో. సో వాళ్ళు మీతోని మాట్లాడుతున్నారు అంటే అది నీ బాయ్ ఫ్రెండ్కి అనుమానంగా అనిపించింది, వాని ఇంటెన్షన్స్ కరెక్ట్ అనిపించలేదంటే నీ బాయ్ ఫ్రెండే కరెక్ట్, నీ లవరే కరెక్ట్, నీ పార్ట్నరే కరెక్ట్. వాళ్ళు ఏ ఉద్దేశంతో చాట్ స్టార్ట్ చేస్తారు, ఏ ఉద్దేశంతో నిన్ను పొగుడతారు, ఏ ఉద్దేశంతో నిన్ను కంఫర్టబుల్ ఫీల్ చేపిస్తారు, అంత అమాయకంగా నటిస్తారు, అంత మంచోళ్ళలాగా పోర్ట్రే చేస్తారో మాకు తెలుసు, మీకు తెలియదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఎవరితోనన్నా మాట్లాడొద్దు అంటున్నాడంటే మాట్లాడకండి. వాడి చూపు కరెక్ట్ లేదు అంటే 100% వాడి చూపు కరెక్ట్ లేదు. వాడు మంచోడు కాదు అంటే గుడ్డిగా ఒప్పుకోండి, వాడు మంచోడు కాదని. మీకు బాయ్స్ గురించి, మాకు బాయ్స్ గురించి తెలిసిన దానికంటే 100% తక్కువ తెలుసు. నువ్వు వాని గురించి ఎట్లా ఆలోచిస్తున్నావో, నీ బాయ్ ఫ్రెండ్ వాని గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడో అనేది కంపేర్ చేస్తే నీ బాయ్ ఫ్రెండే కరెక్ట్, నువ్వు కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు గర్ల్స్ గురించి తెలియదు, మేము ఒప్పుకుంటాం. మీకు బాయ్స్ గురించి తెలియదు.